మరి పాత నిబంధన అంతా నెరవేరితేనే పాత నిబంధన అంటారు దాన్ని. అప్పుడు కొత్త నిబంధన వచ్చినట్ల. పాత నిబంధనల ప్రవచనాలు నెరవేరినప్పుడు ఏమై ఉండాలి? ప్రవచనాలు ఆగిపోవాలి. భాషలు కూడా ఏమైపోయి ఉండాలి? ప్రవచనాలు ఆగిపోయినప్పుడు భాషలు కూడా ఆగిపోయి ఉండాలి. ప్రకటన గ్రంథం రాయబడేపటికి జ్ఞానం అంతా పరలోకం నుంచి పరిశుద్ధాత్మ దేవుడు అపోస్తలుల ద్వారా రాయించిన ప్రకటన గ్రంథం అయిపోగానే ఏమైపోయావు? జ్ఞానం అయిపోయింది. ఇప్పుడు వాళ్ళు రాస్తారా? ప్రకటన గ్రంథం తర్వాత నేను ఒక గ్రంథం రాశానండి, నిమ్మగల గ్రంథం, ఊరవకొండ గ్రంథం, రాకెట్ల గ్రంథం అంటవా? ప్రకటన గ్రంథం తర్వాత ఏమని చెప్తుంది బైబిల్? ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 18వ వచనం చదవండి. దట్ ఈస్ ద లాస్ట్ బుక్. దట్ ఈస్ ద లాస్ట్ బుక్ ఇన్ ద న్యూ టెస్టిమెంట్. 22:18, 22:18. ఈ గ్రంథమందున్న ప్రవచన వాక్యములను వినే ప్రతివానికి నేను చెప్పే సాక్ష్యం ఏంటంటే, ఎవడైనా సరే వీటితో మరి ఏదైనా కలిపిన ఎడల, ఈ క్రొత్త నిబంధన 20 పుస్తకాల్లో ఏదైనా కలిపితే ఈ గ్రంథంలో వ్రాయబడిన తెగుళ్ళు మొత్తం తెగుళ్ళని వారి దగ్గర వస్తాయి. ఎవడైనా ఈ ప్రవచన వాక్యములో ఉన్న ఏదైనా తీసివేసినా కూడా దేవుడు ఈ గ్రంథంలో రాయబడిన జీవవృక్షంలోను వానికి జీవవృక్షంలోను శుద్ధ పట్టణంలో వానికి పాలు లేకుండా దేవుని రాజ్యంలో వానికి పాలు లేకుండా బోనం రేపటి. ఆలోచన చేయండి జాగ్రత్త. వాడు సబరిక అంటూ వాడు దేవుని పట్టణం బయట వస్తున్నాడు. ఎందుకంటే వాడు లోపల రాండి దేవుడు. జీవవృక్షం అనే వాక్యమే తెలియదు వారికి. ఇంకా జీవవృక్షం అంటే వాక్యం అనే విషయం కూడా తెలియదు. పట్టణం అంటే అది దేవుని రాజ్యము, సంఘం అన్న విషయం కూడా తెలియదు. ప్రకటన గ్రంథం ఎప్పుడైతే వ్రాయబడిందో ప్రవచనాలన్నీ నెరవేరి నిరంతకమైపోయి ఆగిపోయాయి. ప్రకటన గ్రంథం ఎప్పుడైతే వ్రాయబడిందో భాషలన్నీ అక్కడే ఆగిపోయాయి. ప్రకటన గ్రంథం ఎప్పుడైతే వ్రాయబడిందో అక్కడే మొత్తం టోటల్ జ్ఞానం అంతా కూడా ఇంక ఇవ్వడం దేవుడు ఆపేశాడు. ఇంతే, ఇంత ఇస్తా, ఇవి తీసుకోండి. ఇవి తీసుకొని ఏం చేయాలి మీరు? 20వ అధ్యాయం 30వ వచనం యోహాను సువార్త, యోహాన్ గారు రాసిన సువార్త. ఇది కూడా ప్రకటన గ్రంథం రాసినట్టు రాశాడు. యోహాను సువార్త, యోహాను మొదటి పత్రిక, యోహాను 2వ పత్రిక, యోహాను 3వ పత్రిక, ప్రకటన గ్రంథం. ఈ 5 పుస్తకాలు కేవలం లాస్ట్ లో రాయబడ్డాయి. 20వ అధ్యాయము చివరి 30వ వచనం, యేసు దేవుని కుమారుడై క్రీస్తుని మీరు నమ్మునట్లు, నమ్మి ఆయన యందు జీవం పొందినట్లు ఇవి వ్రాయబడెను. ఎందుకు కొత్త నిబంధన పుస్తకం అంతవరకు రాయించి వదిలేశాడు దేవుడు అంటే, యేసుక్రీస్తు దేవుని కుమారుడు నమ్మండి, ఆయన ద్వారా మీరు జీవం పొందండి, అందుకే రాయబడిన పుస్తకం. అంతే. అందుకే బైబిల్ అనేది ఇచ్చాడు కొత్త నిబంధన. యేసుక్రీస్తు దేవుని కుమారుడని మనం 27 పుస్తకాల ద్వారా తెలుసుకోవాలి, ఆయన విశ్వసించాలి, మనం నిత్య జీవాన్ని పొందుకోవాలి, అందుకే వ్రాయబడ్డాయి అన్నటువంటి. అక్కడ 21వ అధ్యాయం అదే యోహాను సువార్తలోనే బ్యాక్ సైడ్ ఏం చెప్పినట్టు చెప్పండి. చివర్లో యేసు చేసిన కార్యములను అనేకము కలవు, వాటిలో ప్రతిదానిని వివరించి రాసిన ఎడల అట్లు రాయబడిన గ్రంథములకు భూలోకమైనను చాలదని నాకు తోచుచున్నది. చూసారా, ఆయన 33 సంవత్సరాల జీవిత కాలంలో ఎన్నో చెప్పాడట. అవన్నీ రాయలేదు. ఏవి మనకు నిత్య జీవం ఇస్తాయో, ఏది మనల్ని పరలోకానికి తీసుకుపోతాయో అవి మాత్రం రాయబడ్డాయి. ఇవి మీకు చాలు అన్నాడు. అంతే. అవి వ్రాయబడిన వాటిని తెలుసుకోండి అని చెప్తే మనం ఏం చేస్తున్నాము? వ్రాయబడింది మనకు అవసరం లేదు. ఇప్పుడు రండి కొరింథీ పత్రిక 13వ అధ్యాయం 8వ వచనం. కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి పత్రిక 13:8. ప్రేమ శాశ్వత కాలముందును అదిగో ప్రవచనాలైనా ఏమవుతాయి? ఆగిపోతాయి. భాషలైనా నిలిచిపోతాయి. ఇప్పుడు చెప్పండి, ఎప్పుడు నిలబడిపోయింటాయి ఇవి? నాగరాజ్, నీ పేరు మర్చిపోయినా. ఎవరు గుడ్ నేమ్? నవీన్. నెవిల్ అండ్ నవీన్. వెరీ గుడ్, ఫైన్. నవీన్. ఓకే, మంచిది. దగ్గరలో ఉన్నాయేవో. రైట్. ఇప్పుడు ఏం చెప్తున్నా అక్కడ? జ్ఞానమైనను భాషలైనను ప్రవచనములైనను ఆగిపోను అన్నాడండి. ఎప్పుడు అయిపోతాయండి? చెప్పండి, ఎప్పుడు అయిపోతాయి? ఎప్పుడు అయిపోతాయండి? ప్రకటన గ్రంథం రాశాక అయిపోతాయి, అంతే కదా. ఇవి కలపరాదు, ఇవి తీసేయరాదంటే ఏమర్థం? అక్కడితో అయిపోతేనే కదా అనేది.
అంటే మొదటి శతాబ్దంలోనే అన్నీ ఆగిపోయాయి. కానీ ఇప్పుడు వరకు వీళ్ళు ఏం చేస్తారంటే, అదిగో మీలాంటి అమాయకులు బైబిల్ ఏమీ తెలియని వాళ్ళని ఒక రకం చెప్తే మనల్ని కొండ గొర్రెలు చేస్తున్నారు. వాళ్ళు కొండ గొర్రెల్ని అంటే తనకి ఏదో గొప్పతనం ఉంది, వరాలు ఉన్నాయి, తను ఏదో 9 వరాలు ఉన్నాయి, పరిశుద్ధాత్మ వరాలు ఉన్నాయి, అంటే స్పెషల్గా మ్యాన్ అనమాట. మీకు తెలుసా, ఒక వ్యక్తి దయ్యాలు వెలుగొడతారని అమెరికా నుంచి వచ్చాడంట. వస్తేనే వాళ్ళకు రెడీగా వాళ్ళకి అమ్మాయిలు రెడీ చేసి పెట్టాలంటే ఇక్కడ లాడ్జ్లో పోయాడంట, అమ్మాయితో ఎంజాయ్ చేశాడంట, బయటకు వచ్చాడంట. అది వాళ్ళ పిఏ చెప్పిన తర్వాత మేము బైబిల్ క్లాస్ రాజమండ్రిలో ఉన్నప్పుడు చెప్పారు ఇవన్నీ విషయాలు. కూర్చున్నప్పుడు అంతా చెప్తుంటారు కదా. ఇంకా పోయాడంట లోపలికి, ఆమెతో రాత్రంతా ఎంజాయ్ చేశాడంటే ఉదయం వచ్చి ఓ దయ్యాలు వెళ్ళిపోతున్నాయని పెద్ద సభంట. మొత్తం టోటల్గా ఇంకా దయ్యాలని వెళ్ళిపోతున్నాయంట, స్వస్థలు జరుగుతున్నాయంట, పరిగెడుతున్నారంట. రాత్రి ఏం చేశాడు వీడు అని చెప్తే ఇది చేశాడు, కానీ పగలంతా ఇలా వెళ్ళిపోతాడు. అది నిజమా అంటే గారడి. ట్రాన్స్ అనే ఒక సినిమా వచ్చింది తెలుసా మీకు? చూడండి, తెలుగులో ఉంది చూడండి, దీని మీదే ఉంది సినిమా. ట్రాన్స్ అని కొట్టాడు వస్తుంది. కేరళ హీరో, పుష్పాలో పోలీస్ గుండున్నాడు అతను. సూపర్ చేశాడు, సూపర్ చేశాడు. ట్రాన్స్ ఎలా మోసం చేస్తారో క్రైస్తవుల్ని బాగా చూపించాడు. తెలుగు చూడొచ్చు, నో ప్రాబ్లం. అది సినిమా అంటే సినిమా కాదు, ఎక్సలెంట్గా ఉంటుంది. కాబట్టి నేను ఇంగ్లీష్లో ఉన్నప్పుడే చూశాను, అది ఇప్పుడు తెలుగులో వచ్చింది. కనుక ఆలోచన జాగ్రత్తగా. మోసం జరుగుతూ ఉంది, టెక్నిక్ అంటారు దీన్ని, టెక్నిక్. ఈ విషయాన్ని మనం బైబిల్ ద్వారా గమనించాలి. కొండ గౌరవం చేస్తారు వాళ్ళు, ఏదో స్పెషల్ పాస్టర్లు అంటే ఏదో స్పెషల్ కదా. ఎట్లా మాట్లాడతారు వాళ్ళు పాస్టర్లు చెప్పు? నువ్వు బయట పోయమన్నా విజయవాడకి ఎట్లా మాట్లాడతారు? ఒంగోలు పోయినావా? సరే, చీమకూరుతో చీముల కూరుతో పోయినావా రెస్పెక్ట్ అంతేవి అక్కడ ఎట్లా మాట్లాడతారు పాస్టర్లు? వాళ్ళు లేచి వచ్చి వాళ్ళు చీరలు ఇస్తారు. అతి వినయం. ఇదంతా ఏం తెలుసా? ఈ బైబిల్ క్లాస్లో ఇది ఒక క్లాస్ సపరేట్గా. పాస్టర్ లేక పంచువాలిటీ, పాస్టర్స్ పంచువాలిటీ అంటారు. ఇలా మనము చేయాలి. ప్రేయర్ చేస్తున్నారు, కళ్ళు మూసుకొని ప్రేయర్ చేయాలంటే అప్పుడు కళ్ళు మూసుకొని ప్రేయర్ చేస్తున్నారు నిలుచుకొని. దీంట్లో వ్యభిచారులు సైనికులు కానీ నా దగ్గరికి గ్యాస్ ట్రబుల్తో బాధపడుతున్నారు రాండి అని ఆ టైప్లో చెప్తుంటే వీళ్ళు పోతుంది ప్రేయర్. అదే కదా సార్. గ్యాస్ ట్రబుల్ అనేది మామూలుగా ఉంటుంది. వ్యభిచారులు 10 మందిలో ఎవరెవరు ఉంటారు, అవునా లేదా? ఇవి అవసరం అని బుద్ధికి, అదే అవసరం. అది బైబిల్లో ఎక్కడైనా వ్యభిచారుల్ని, గ్యాస్ ట్రబుల్ని ఇదేంటి ఇంటికి అవసరం. ఇవి మనిషి హృదయంలో ఉన్న పాపం అనేది పోసేయాలి అంతే. అసలు బైబిల్ యొక్క టార్గెట్ ఏంటంటే పాపం చేయకుండా ఉండరా, ఎవరికి హాని చేయకుండా ఉండరా అంటున్నాడు. కీడు చేయటం కంటే మేలు చేయటం అనేది బైబిల్ చెప్తుంది. కావాలంటే నువ్వు దెబ్బలు తిని ఇంకొకరికి బాగు చేసుకోమని చెప్తుంది. అంతే అంతే అంతే. డైరెక్ట్గా అతను ఇంకా బాగుంటుంది. నువ్వే ఆ వ్యభిచారి అన్నాడు మీకు ఎట్లుంటుంది కరెక్టా? అంతే కదా. వాళ్ళ మొగుడు ముందుండగానే నువ్వే వ్యభిచారే, నువ్వు 45 మందితో ఉన్నావు అన్నాడు ఎట్లుంటుంది పరిస్థితి? వాళ్ళ కొంపు కలిసిపోయినట్టుంటుంది, లెక్క అగ్గి పెట్టినట్టుంటుంది. గోడలు పెట్టేకేనా ఏ దేవుడిని వచ్చి మనుషులు కలిపేకి వస్తారా? సమాధానం కలపడానికా? చెప్పండి, సమాధానం సమాధానం చేయడానికి వస్తారా పాస్టర్? గోడలు పెట్టే వస్తారా? అంటే ఆలోచించాలి సోదరా. మనం ఆలోచన చేయాలి. మనము చదువుకున్న వాళ్ళము, లోకంలో అంత ఇంత తిరిగిన వాళ్ళము, ఏది సత్యము ఏది అసత్యము అనేది మనం అర్థం చేసుకోవాలి. అర్థమైందా? కనుక ఈ విషయాల్ని నిదానంగా నేను అన్ని విషయాలు చెప్తాను. మీరు ఎప్పుడప్పుడు వస్తే కష్టమే కాదు. నువ్వు మధ్యలో వస్తువి, విశ్రాంతిలో వస్తే ఇట్లా కాదు. ఆరంభం నుంచి రావాలి. ప్రతి విషయాన్ని కూడా క్షుణ్ణంగా నేర్చుకోవాలి. బైబిల్ విధానం అంటే బైబిల్ ఏం చెప్తుందో మనం నేర్చుకోవాలి. రైట్, ఎక్కడున్నాం మనం ఇప్పుడు? అవన్నీ పక్కన పెడదాం కాసేపు. ప్రేమ శాశ్వత కాలం ఉంటుంది, దాన్ని కంప్లీట్ చేద్దాము, భయం అవుతుంది. చదవండి 3వ వచనం.
13:8. రేపు శాశ్వత కాలంలో ప్రవచనములను నిరర్థకములను భాషలను నిలిచిపోను జ్ఞానమైన నిరర్థకములను మనము కొంత మట్టుకు ఎరుగుదుము. మనం అంటే ఎవరు? మనం అంటే మనం అనుకోకూడదు. ఆ లేఖను, ఆ లెటర్ని ఎవరికి రాస్తున్నాడో ఆ కాలంలో ఉన్నవారు అని అర్థం చేసుకోవాలి. ఆ కాలంలో ఉన్నవారు, అది కొంత మట్టుకు ఎరుగుదుము. జర్నలిజం అంటారండి. మనము కొంత మట్టుకు ఎరుగుచున్నాము, కొంత మట్టుకు ప్రవచించుచున్నాము. ఆ సమయానికి పూర్ణమైనది వచ్చినప్పుడు, అదిగో పూర్ణమైనది వచ్చినప్పుడు, పూర్ణము కానిది నిరర్థకమగును. అది పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణము కానిది ఇక్కడే ఉండేది. అస్సలు పాయింట్ ఇక్కడే ఉండేది. అంటే పూర్ణమైనది ఎప్పుడైతే వస్తుందో పూర్ణము కానిది ఏమవుతుంది? నిరర్థకం అవుతుంది. కొంచెం ఇక్కడ మీకు ఇంటిచ్చి నా పాఠంలోకి వెళ్ళిపోతాను, జాగ్రత్తగా రండి. మరలా మీకు టైం లైన్ రాశాను. ఆదాముకు యేసుక్రీస్తు వారు 4000 సంవత్సరాలు, మొత్తం ఎన్ని సంవత్సరాలు? ఈ మధ్యకాలము 4000 సంవత్సరాలు. చాలా మంది ప్రవక్తలు, చాలా మంది గొప్ప వాళ్ళు వచ్చారు. రైట్. కేవలం ఇశ్రాయేలుకు మాత్రమే ఏమేమి చెప్పాను నేను? ధర్మశాస్త్రము. వెరీ గుడ్. ఇప్పుడు యేసుక్రీస్తు వారు వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి మళ్ళీ వేసుకుంటాను నేను. ఇది యేసుక్రీస్తు వారు వచ్చిన తర్వాత. ఇప్పుడు యేసుక్రీస్తు వారు వచ్చిన తర్వాత ఆయన ఎన్ని సంవత్సరాలు ఉన్నారు భూమి మీద? 33.5 సంవత్సరాలు. ఆ తర్వాత ఆయన ఏమైపోయారు? సిలువ వేయబడ్డారు. సిలువ వేయబడిన తర్వాత పరలోకం నుంచి మనకు ఎవరు దిగొచ్చారు? దేవుని ఆత్మ. ఆయన తర్వాత పరిచర్యను ఎవరు తీసుకున్నారు? ఆత్మ సంబంధమైన పరిచర్యను ఎవరు తీసుకున్నారు? దేవుని ఆత్మ తీసుకుంది. దేవుడి దిగొచ్చారు కదా. దేవుడు ఈ దిగొచ్చి ఎవరిలో దిగొచ్చారు? ఆయన ఆత్మ కనుక ఆయన డైరెక్ట్ గా మాట్లాడలేడు. శిష్యుల్లోకి దిగొచ్చాడు. శిష్యుల్లోకి వచ్చాడు. శిష్యులు వాడుకున్నాడు. అపోస్తులు ఉన్నారు కదా 12 మంది. వాళ్ళ నీటికి దిగొచ్చాడు. వాళ్ళలోకి వచ్చాడు. వాళ్ళలోకి అపోస్తుల్లోకి వచ్చి యేసు శిష్యుల్లోకి వాళ్ళలో ఉండి దేవుని మాటలు, జ్ఞానాన్ని చెప్పడం మొదలుపెట్టాడు. పాత నిబంధనలో 39 పుస్తకాల్లో ఉన్న ప్రవచనాలు ఉన్నాయి. ఇందులో ఏమున్నాయి? ప్రవచనాలు. అంటే భవిష్యత్తులో ఏం జరగబోతాయో ఈ 39 పుస్తకాల్లో ఉన్నాయి. ఇప్పుడు ఈ 39 పుస్తకాల్లో ఉన్న విషయాలు యేసయ్య 33 సంవత్సరాలు ఉన్నప్పుడు కొన్ని విషయాలు జరిగాయి, కొన్ని నెరవేరాయి 39 పుస్తకాల్లో. ఆ తర్వాత మిగిలిన కొన్ని పరిశుద్ధాత్మ వీళ్ళలో దిగొచ్చి వీళ్ళ ద్వారా వ్రాయించడమే 27 పుస్తకాలు. మత్తయి మొదలుకొని ప్రకటన వరకు 27 బుక్స్. ఇప్పుడు పరిశుద్ధాత్మ వీళ్ళలోకి వచ్చి అపోస్తుల ద్వారా మత్తయి మొదలుకొని ప్రకటన వరకు రాయించినవి. ఈ ప్రవచనాలన్నీ పాత నిబంధనలో చెప్పినవన్నీ నెరవేరుతూ 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 అపోస్తుల కార్యం రాయబడింది, రోమీ పత్రిక రాయబడింది, కొరింథీ పత్రిక రాయబడింది, తెస్సలోనిక రాయబడింది, తీతు పత్రిక రాయబడింది, యోహాను పత్రిక రాయబడింది, సువార్తలు రాయబడ్డాయి, ఫిలమోను పత్రిక రాయబడింది. ఆ లాస్ట్లో ప్రకటన గ్రంథం 64లో, క్రీస్తు శకం 64లో రాయబడింది. ఎప్పుడైతే ప్రకటన గ్రంథం 64లో రాయబడిందో పైనుండి రావాల్సిన జ్ఞానం కానీ, పైనుండి రావాల్సిన పాత నిబంధనలో ఉన్న ప్రవచనాలు కానీ ఈ పుస్తకాలలో నెరవేరాయి అంటూ రాసుకుంటూ వచ్చారు వాళ్ళు. ఇప్పుడు మీ దగ్గర ఉన్న 27 పుస్తకాలు కొత్త నిబంధనలో ఏముంటాయంటే పాత నిబంధన 39 పుస్తకాల్లో జరుగుతాయని చెప్పినవి ఇక్కడ వీళ్ళు అపోస్తులు ఇదిగో జరిగాయి అదిగో అక్కడ ఏలే చెప్పినట్లు జరిగాయి, ఇక్కడ మోషే చెప్పినట్లు జరిగాయి అక్కడ అంటూ వాళ్ళ పుస్తకాల్లో రాసుకుంటూ వచ్చారు. అర్థమైందా? వాళ్ళ పుస్తకాల్లో ఏం చేసుకుంటూ వచ్చారు? రాసుకుంటూ వచ్చారు. ఇక్కడికి వచ్చేపాటికే ప్రకటన గ్రంథం అని 7 పుస్తకం వచ్చేపాటికే ఈ 39 పుస్తకాల్లో ఉన్నవన్నీ నెరవేరాయి. అంటే పూర్ణమైనది వచ్చినప్పుడు, అంటే ఈ పాత నిబంధనలో ఉన్న ప్రవచనాలన్నీ నెరవేరినప్పుడు పూర్ణము కానిది ఏది? పాత నిబంధన కొట్టివేయబడదు. అంటే శరీర సంబంధమైనదంతా కొట్టివేయబడుతుంది. అంటే అవి ప్రవచనాలైనా, అవి జ్ఞానమైనా, అవి భాషలైనా, అవి స్వస్థతలైనా, అవి ఆత్మవరాలైనా, అవి పరిశుద్ధాత్మ వరాలైనా, శరీరానికి సంబంధించింది ఏదైనా సరే ఇక్కడ వరకు మాత్రమే జరుగుతాయి. అందుకే యేసుక్రీస్తు వారు శిష్యులు తీసుకుంటూ వచ్చారు.
ఎందుకు చేశారు అంటే ఇదిగో అవి నెరవేరాలి కనుక ఆ సమయంలో ఇశ్రాయేలీయుల మధ్య అక్కడ వరకు లిమిట్ అది కాలం. ఆ తర్వాత అన్నీ ఆగిపోతాయి. ఇప్పుడు మనందరికీ ఏంటి అని అంటే కేవలం ఈ 27 పుస్తకాల్లో ఉన్న వాక్యం మాత్రమే. చూశారు కదా, నిత్య జీవం పొందాలంటే ఇవి రాయబడ్డాయి అని చెప్పారు. ఈరోజు నిత్య జీవం పొందాలంటే మనకి ఏం కావాలి? పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం. ఇంకేది లేదు. నువ్వు ఏం చూసి నమ్మకూడదు. ఇంకా ఏది చూసి నమ్మినా నువ్వు ఫెయిలే. 1వ అధ్యాయం 19వ వచనం. అమూల్యమైన రక్తం చేత అనగా సారీ 2వ పేతురు పత్రిక 1వ అధ్యాయము 19వ వచనం. మరియు ఇంతకంటే ప్రవచన వాక్యము మనకు ఉన్నది. చూసారా, ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యం మనకున్నది. తెల్లవారి వేకువ చుక్క మీ హృదయములో ఎక్కడ ఎక్కడ వెలుగు లేదు, చీకటి ఉందంతా. ఇక్కడ ఏముంది? హృదయంలో చీకటి. పాపం ఉందంటే ఏముందని అర్థం? పాపము చీకటికి సాదృశ్యం. ఇప్పుడు ఆ వెలుగు ఎక్కడ ప్రకాశించాలి? తెల్లవారి వేకువ చుక్క మీ హృదయములో ఉదయించు వరకు ఆ వాక్యము చీకటి గల చోటున వెలుగిచ్చు దీపమై ఉన్నది. దాని యందు మీరు లక్ష్యముంచిన ఎడల మీకు మేలు. అది అంటే మీ హృదయాలను మార్చి మీ హృదయములో చీకటిని పారదోలేది వాక్యం మాత్రమే. వాక్యం మీద మీరు లక్ష్యం ఉంచండి, ఇంక దేని మీద లక్ష్యం ఉంచొద్దు అని చెప్పింది వాక్యం. అల్టిమేట్గా చెప్పేస్తుంది. మరి ఇప్పుడు మనమంతా ఎలా తెలుసుకోవాలి? దేవుని కోసము, దేవుని విషయాలు అన్నీ ఆగిపోతే, పరలోకం నుంచి వచ్చిన జ్ఞానం అన్నీ ఆగిపోతే అంటే ఎఫ్ఎస్సి పత్రికలో పౌలు గారు చెప్పారు చూడండి, 3వ అధ్యాయం. ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం నుంచి జాగ్రత్తగా చదవండి. చేత అన్యజనులైన మీ నిమిత్తము క్రీస్తు యేసు యొక్క ఖైదీనైన పౌలను నేను ప్రార్థించుచున్నాను. మీ కొరకు నాకు అనుగ్రహించబడిన దేవుని కృప విషయమై ఏర్పాటును గురించి మీరు విని ఉన్నారు. ఎట్లనగా క్రీస్తు మరణము దేవ దర్శనము వలన నాకు తెలియపరచబడిన దాని సంగతిని గురించి మునుపు సంక్షేపముగా వ్రాసితిని. ఏమన్నాడు అక్కడ 3వ వచనంలో? వాళ్ళకు చెబుతూ, ఎట్లనగా క్రీస్తు మర్మము దేవుని యొక్క దర్శనం వల్ల నాకు తెలియపరచబడినందున. ఎవరికి? పౌలు గారికి. సంగతిని గురించి మునుపు సంక్షేమంగా మీకు రాసితిని. అంటే ఇంతకు ముందు పత్రికల్లో రాశాడు ఆయన. మొత్తం 14 పత్రికలు రాశాడు కదా ఆయన. వాటిలో రాశాడు దేవుని దర్శనం ఆయనకు రావడము, ఆయన వాక్యానుసారంగా దాన్ని మనకు లిఖించడం. 4, మీరు దానిని చదివిన ఎడల దానిని బట్టి ఆ క్రీస్తు మర్మమును గూర్చి నాకు ఎంత జ్ఞానం కలిగిందో ఆ జ్ఞానమును మీరు గ్రహించగలరు. అంతే. అంటే ఇప్పుడు ఏం చేయాలి? మన పుస్తకాన్ని చదవాలి. అంటే దేవుని జ్ఞానం పౌలు గారికి ఎంత కలిగిందో అంత మనకు కలగాలంటే గ్రంథహస్తం చేసి పెట్టాడు. దేవుడా నాకు బయలుపాటు చెయ్యి అంటే దేవుడు ప్రత్యక్షమయ్యి తెల్లగా, నీకు కొత్తగా చెబుతున్నాను రా బిడ్డ, ధర్మశాస్త్రం వైపు తిరుగురా, సున్నతి చేసుకురా అని చెప్పడు. నీకు ఏం చెప్తాడంటే ఏమి చెప్పు, ఊరికే బైబిల్ వైపు తిరగమంటాడు. ఎక్కడ తిరగమంటాడు? ఆల్రెడీ నీకు నేను ఇచ్చిన టెక్స్ట్ బుక్ ఒకటి ఉంది, ఆ పుస్తకం వైపు చూడండి. ఏమంటే మనకు 10th క్లాస్లో బుక్స్ ఇచ్చిన తర్వాత మనం ఏ పుస్తకంలో ఉన్న చదివామో అందులో నుంచి ఇస్తారా? క్వశ్చన్స్ బయట నుంచి ఎక్కడి నుంచి ఇస్తారా? మరి తప్పే ఒకటి బయట నుంచి ఇస్తే మరి. అలాగే ఈ 27 పుస్తకాలనే కొత్త నిబంధన ఇచ్చి ఆయా ప్రవక్తల ద్వారా, అపోస్తుల ద్వారా వ్రాయించి వాళ్ళకి ఎంత జ్ఞానం ఉందో, వాళ్ళు ఎలా పవిత్రంగా బ్రతకగలిగారో ఆ సరుకు, ఆ మెటీరియల్ ఇందులో ఉంది. మనము దాన్ని చదవగలిగితే ఆ జ్ఞానాన్ని మనం కలిగి మనం పరలోకానికి ఎగిరిపోతాము. ఇప్పుడు చేయాల్సిన పని ఏంటి? ఒకటి చదువు వస్తే చదువు, లేకపోతే విను, అంతే. నేర్చుకో, తెలుసుకో, అంతే తప్ప ఇంకేమీ ఎక్స్ట్రాగా ఏది రాదు. ఎక్స్ట్రాగా చెప్పినా తప్పే, బైబిల్లో లేనిది చెప్పినా తప్పే. కనుక ఈ టైం సెన్స్ అనేది, ఈ కాల వ్యవధి అనేది మనిషికి అర్థం కావడం లేదు.
అర్థం కావడం లేదు. కనుక మిగతా వాళ్ళందరూ వచ్చి బాబాలు లేచారు. బాబాలు వీళ్ళంతా ఏమండి, చర్చిల్లోనే వైద్యం జరిగేటట్లయితే బైబిల్లో మీరు చూడండి, యేసుక్రీస్తు దగ్గరికి వచ్చిన వాళ్ళు అందరూ బాగుపడ్డారా, కొందరు బాగుపడ్డారా? బైబిల్లో చూపిస్తాను నేను. అందరూ బాగుపడ్డారా, కొందరు బాగుపడ్డారా? గుత్తిశాలకు 10,000 మంది పోతారండి, కనీసం 1000 మంది రోగస్తులు ఉంటారు. అందరూ పైకి పోయి సాక్ష్యం చెప్తారా, కొందరు బాగుపడతారా? అందరూ బాగుపడితే మా అమ్మ చనిపోయింది. మా అమ్మ ఎందుకు చనిపోయింది? మా అమ్మే కాదు, తర్వాత నాకు తెలిసిన విషయం ఏంటంటే అలాగే చాలా మంది చనిపోయారు. నేను ఎంక్వైరీ చేసుకుని పోయాను, చాలా మంది చనిపోయారట. ఆఖరికి ఒకసారి గాలివాన ఏదో వచ్చి వాళ్ళు కడుతున్న గోడ పడి ఒకసారి పర్ణశాల కడుతూ ఉంటే ఒక 5 మందో 7 మందో చచ్చిపోయారట. తెలుసా మీకు? ఒక 10 ఏళ్ళ క్రితమో 8 ఏళ్ళ క్రితమో చచ్చిపోయారు. అదే శాల కడుతున్నప్పుడు ఆ గోడ పడిపోయి వాళ్ళ మీద చచ్చిపోయారు. 8 మందో 10 మందో. పెద్ద కేసు అయినప్పుడు వాళ్ళందరినీ ఎందుకు లేపలేదు? వాళ్ళందరినీ ప్రార్థన చేసి ఎందుకు లేపలేదు? మీరు ఈయన కరెక్ట్గా వీళ్ళందరినీ చూస్తే బైబిల్ ద్వారా బైబిల్ నేర్చుకుంటే కినా బఫూన్లా కనబడతారు. తెలుసా మీ ముందు వాళ్ళు? ఓనామాలు కూడా రావు వాళ్ళకి బైబిల్ విషయంలో. అసలు వాళ్ళు బావాలండి, వాళ్ళు నంబర్ 1 చీటర్స్ వాళ్ళు. నా దృష్టిలో వాళ్ళకి మించిన దొంగలే ఎవరు లేరు. అది మీకు తెలియదు, అర్థం కావట్లేదు. అది హృదయాన్ని మార్చుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు అక్కడ పోయి? వాక్యమే ఉండదాడా? వాక్యమే ఉండదు. మళ్ళీ పూలు వాసన వచ్చింది, సువాసన వచ్చింది. ఇది చాలా మందికి అర్థం కావట్లేదు. అమాయకులు గ్రంథం చేతిలో పట్టుకొని, చిప్ప చేతిలో పట్టుకొని కోతులు, వేస్ట్ క్యాండిడేట్స్. నీ దగ్గర గ్రంథం ఉంది, బైబిల్ ఉంది, ఇదిగో ఇంత టెక్స్ట్ బుక్ పెట్టుకొని బైబిల్ పెట్టుకొని ఇది సత్యమా కాదా అని తెలుసుకోలేకపోతున్నావు అంటే ఎంత మాయకుడు నువ్వు? నేను అంటున్నాను కదా, యేసుక్రీస్తు కాలంలో మార్క్సు వార్త తీయండి ఒకసారి. మార్క్సు వార్త 1వ అధ్యాయం. ఎన్ని ఎవిడెన్సెస్ చూపినా మనం నమ్మలేం. 29 యేసుక్రీస్తు చేశాడు కదా, అపోస్తులు చేశాడు కదా. ఏంటి యేసుక్రీస్తు చేశాడు కదా, అపోస్తులు చేశాడు కదా అంటారు కదా. సరే, వాళ్ళు చేసినట్లు చేస్తారా చూద్దాం ఒకసారి. 22 ఆయన శాస్త్రుల వలె గాక అధికారం గలవాని వలె వారికి బోధించను గనక వారు ఆయన బోధకు ఆశ్చర్యపడిరి. ఆ సమయమున వారి సమాజ మందిరంలో అపవిత్రాత్మ పట్టిన మనుషుడు ఒకడుండెను. వాడు నజరేయుడగు యేసు, నాతో నీకేమి, మమ్మను నశింపజేయుటకు వచ్చితివా? నువ్వెప్పుడు నాకు తెలియదు, నువ్వు పరిశుద్ధుడు, దేవుని పరిశుద్ధుడు అని కేకలు వేశాను. అందుకు యేసు ఊరుకుండమో, వాడిని విడిచిపోమని దానిని గద్దింపగా అపవిత్రాత్మ వాడిని విలువిలాడించి పెద్ద కేకి వేసి వాడిని విడిచిపోయాను. అందరూ విస్మయం ఉంది, ఇది ఏదో కొత్త బోధగా ఉన్నదే, ఈయన అధికారంతో అపవిత్రాత్మ ఆజ్ఞాపంగా లోబడుచుందని ఒకరితో ఒకరు చెప్పుకుండ్రి. వెంటనే ఆయన గురించి సమాచారం త్వరగా గలిలియా ప్రాంతం అంతా వ్యాపించాను. వెంటనే వారు సమాజ మందిరంలో వెళ్ళి యాకోబుతోను యోహానుతోను సీమోను ఆంద్రియాను వారి ఇంట ప్రవేశించి సీమోను అత్త జ్వరముతో పడి ఉండగా వెంటనే వారు ఆయన ఎద్దుకు వచ్చి ఆయనకు చెప్పిరి. ఆయన ఆమె ఎద్దుకు వచ్చి చెయ్యి పట్టి ఆమెను లేవనెత్తను. అంతటా జ్వరం ఆమెను వదిలేను గనక ఆమె వారికి చెప్పండి. జ్వరముతో మంచాన పడి ఉంది, పొయ్యి ఇట్లా పట్టుకున్నాడు అంతే, లేచి వచ్చింది. ఇప్పుడు జ్వరంతో పట్టుకున్న అంతే వచ్చి హాస్పిటల్కి రావచ్చు కదండి ఆయన. ఎందుకు అక్కడే ఆయన దగ్గరికి ఎందుకు పోమను? తిరగవచ్చు కదా, విమానం వేసుకొని గొప్ప ముట్టుకుంటుపోవచ్చు కదా. అంతెందుకండి? పేతురు గారు చూడండి ఒకసారి, అపోస్తులు కార్యములు. అదే పరిశుద్ధాత్మ కదా వీళ్ళు కూడా ఉండేది. పరిశుద్ధాత్మ యొక్క పవర్ చిన్నగా పెద్దగా ఏముండదు కదా. 5వ అధ్యాయం. రోజుకో మెడికల్ షాప్ రూపంలో పెరిగిపోతూ ఉంది, రోజుకో హాస్పిటల్ పెరిగిపోతూ ఉంది. 16 చర్చలు ఉన్నాయి. ఈ పాస్టర్లకంతా దేవుని ఆత్మ లేదేటి? ఐదవ అధ్యాయము 15వ వచనము. అందుచేత పేతురు వచ్చుచుండగా జనులు రోగులను వీధులలోనికి తెచ్చి
వారిలో ఎవని మీదైనా అతని నీడైనా పడవల్లని మంచముల మీదను పరుపుల మీదను వారిని ఉంచిరి. మరియు యెరూషలేము చుట్టూ నుండి పట్టణములు జనులు రోగులను అపవిత్రాత్మ చేత పీడింపబడిన వారిని మోసుకొని కూడి వచ్చిరి. వారందరూ స్వస్థత పొందిరి. ఇది పవర్ అంటే. పవర్ అంటే ఇది. దీన్ని పవర్ అంటారు. ఏం చేశారంటే పేతురు గారు వస్తూ ఉంటే రోడ్లకు అవతల ఇల్లు ఉంటాయి కదా, అందరూ తీసుకొచ్చి పరుపుల మీద, మంచాల మీద, షాపుల మీద బయట పంపించేశారంటే శవాల వాళ్ళే. ఈయన ఊరికి ఎంత ఏం చేయడం వాళ్ళని లేయరా 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 ప్రార్థన చేస్తా పుస్ అని ఏమనడు, ఊరికి క్లాసులు పోతున్నట్టే. ఈ మూల వదులుకొని ఆ మూల వరకు జ్వరం ఉన్నాడు, క్యాన్సర్ ఉన్నాడు, ఎయిడ్స్ ఉన్నాడు, చావు బతుకుల్లో ఉన్నాడు, పక్షవాతం గలవాడు, కరోనా ఉన్నవాడు, కాలు విన్నాడు, చెయ్యి విన్నాడు, మొత్తం అందరూ కూడా అలా లేచిపోతున్నారట ఆయన నీడబడగా. మరి ఎందుకు వీళ్ళకి లేవడం లేదు? పురోకొండ హాస్పిటల్లో జనాలు చౌదరి హాస్పిటల్లో, అవునా? గవర్నమెంట్ హాస్పిటల్లో జనాలే రా, నేను పెడతాను నీకు విమానంలో కావాలా, ఎంత ₹1,00,000 కదా, గంట సేపు నీకు ఇస్తాను కావాలి, రా కుదరదా, రా చూస్తూ పడుతుంది. ఈ రకంగా బయటపడితే నీ రంగు ఆడేలా ఉండేది. భ్రమ, హిప్నోటైజ్ అంటారు దాన్ని గారడీ అంటారు తెలుగులో. హిప్నోటైజ్ చేస్తారు, గారడీ చేస్తారు. మాట చేత మనిషిని ఎలాగైనా లోపరుచుకోవచ్చు. మాటకున్న శక్తి అలాంటిది. మాట చేత, సంగీతం చేత. ఆ సంగీతం ఎలా ఉంటుంది తెలుసా? అని నేర్చుకుంటాడు. నగరం అయిపోయింది కదా. నువ్వు చూసావా? మీరు స్వచ్ఛత ఆరాధన చేసే సమయంలోన మీకు ఎలాంటి కీబోర్డ్ ఎలా వాయిస్తారు? ఏ సోదరా అమ్మా, కీబోర్డ్ ఎలా వాయిస్తారు? అవునా? అది సంగీతం అనేది ఏం తెలుసా? సంగీతం అనేది కూడా హిప్నోటైజ్ చేయాలి. సంగీతం అనేది హిప్నోటైజ్ చేస్తుంది తెలుసా? అది మనిషిని యొక్క లోపలికి వెళ్ళి లోపల ఉన్న మెదడులో ఉన్న కొన్ని రసాయన పదార్థాలను రిలీజ్ చేస్తుంది. మెదడులో ఉన్న కొన్ని రసాయన పదార్థాలు ఎప్పుడైతే రిలీజ్ అవుతాయో ఆ శరీరంలో కలిగే కొన్ని మానసిక వ్యాధులు ఏవైతే ఉంటాయో, శరీరానికి సంబంధమైన వ్యాధులు ఉన్నవాటి చాలామందికి ఇంట్లో భార్యాభర్తలు గొడవ పడి ఉంటారు, పిల్లల సమస్యలు, ఆ సమస్యలు, ఈ సమస్యలు. 100కి 95% మంది మానసిక వ్యాధులతో వస్తారు. వాళ్ళ ఇంట్లో గొడవ, వీళ్ళ ఇంట్లో గొడవ, డబ్బు సమస్య, ఆ సమస్య. ఇక్కడికి వచ్చిన తర్వాత మోటివేషనల్ స్పీచ్ చేస్తారు కదా వీళ్ళు. మోటివేషనల్ ఏమీ కాదు, దేవుడు ఉన్నాడు, మిమ్మల్ని చూస్తాడు, మిమ్మల్ని లేవనెత్తాడు. వాళ్ళకి మానసిక వ్యాధి అంతా పోగొడతాడు. కౌన్సిలింగ్ ఇస్తారు కదా ఎవరు? మానసిక వ్యాధి ఉన్న వాళ్ళకి డాక్టర్లు. ఆ రకంగా కౌన్సిలింగ్, ఆ స్పీడ్గా పెట్టే సౌండ్స్, ఆ స్పీడ్గా పెట్టే పాటలు, ఆ యొక్క అవన్నీ ఏమవుతాయంటే మనిషిని ఆహ్లాదకరంగా చేస్తారు. ఆ మానసిక వ్యాధి పోయినాక వాళ్ళకి ఏమో పోయినట్ల, ఏదో కాళ్ళ నొప్పులు, చేతిలో పోయినట్లు ఫీల్ అవుతారు. 95% 100లో మానసిక వ్యాధి ఉన్న వాళ్ళు వస్తారు. ఆ మానసిక వ్యాధికి సంగీతము, పాటలు బాగా పనిచేస్తాయి. వీడు చెప్పే లౌడ్ స్పీకర్ మాటలు బాగా పనిచేస్తాయి. మాటలు ఎట్లుంటాయి? స్పీకర్లు పెడితే అట్లా దమ్మ పెడతారు. సౌండ్ ఎట్లుంటాయి తెలుసా? ఇన్ని పెద్ద పెద్ద బాక్సులు కొడుతుంటారు ఒకసారి. ఇక మొత్తం వెళ్ళిపోతారు. నువ్వు ఇక్కడ ట్రాన్స్లోకి వెళ్ళిపోతావు పూర్తిగా. ఆరాధన చేయండి, స్తుతించండి, ప్రార్థన చేయండి, మోకరించండి అనగానే నువ్వు ట్రాన్స్లోకి వెళ్ళిపోతావు. కళ్ళు మూసుకోగా నీకు ఏదో అనిపిస్తుంది, మొత్తం టోటల్గా మర్చిపోతావు. బాధలు, కష్టాలు ఉన్నప్పుడు, ఇబ్బందులు ఉన్నప్పుడు కొంతమంది తాగేసి రాత్రంతా కూడా ఏం చేస్తారో, ఆ తాగినప్పుడు వాళ్ళు ఏ రకంగా హాయిగా ఉంటుందో ఎన్ని సమస్యలు మర్చిపోతారు చూడు. మాకు పొద్దునైతే స్టార్ట్ అయితే కైపు దగ్గర అలా ట్రాన్స్లో తీసుకెళ్తుంది. దీన్ని సంగీతపు మత్తు లేదా బోధ సంబంధమైన మత్తు అంటారు. ఇవన్నీ విషయాలు సామాన్య ప్రజలకు అర్థం కావు. సైన్స్ అర్థం వాళ్ళకి వస్తుంది. సామాన్య ప్రజలకు అర్థం కాక మనుషుల్ని వాళ్ళు క్యాష్ చేసుకుంటున్నారు. అదే మనకు ₹1 గుడి వద్దకు పోయి వాడు 4 రోజుల తర్వాత ఎత్తేస్తాడు. ఏం చేస్తాడు? వీళ్ళు మోసుకొని పోయి మిరపకాయలు ఇస్తారు.
మోసుకొని పోయి బియ్యం ఇస్తారు. మోసుకొని పోయి లారీలు ఏమి ఇస్తాడా? ఇవ్వద్దండి. ఈ పోయే 10,000 మంది ఒక్క రూపాయి కూడా ఒక 2-3 నెలలు ఉండండి.